పెట్టజ్మలు మళ్ళీ అర్థం కాదు. జూమ్ చేసిన నేను. మనము జిమ్మలు పట్టే వాళ్ళ ఇంటికి వచ్చాం. అంకుల్ వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 4-5 కల్లా వెళ్ళి అందులో నీటిలో వేసి గాలం వేసి పడతారు. అదేవిధంగా ఇక్కడ చూడండి జిమ్మలన్నీ ఒక 10 తీర్ల జిమ్మలు అయితే పడ్డాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను స్వప్న మనం నిన్న చెర్లో చూసినాం కదా, అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చూద్దామండి ఎలా ఉన్నాయో. ఒకసారి అన్న రెడీ చేసుకున్నాం ఏమేమి జిమ్మలు పడ్డాయి. అన్న చెప్పండి ఇవి ఎలా పడతాయో. అంటే ఒక్కొక్కటి ఎక్కువ అంటే డైలీ మీరు ఎన్ని గంటలకు వెళ్తారండి? మార్నింగ్ 4:30నా? మార్నింగ్ 4. ఓకే, అంటే ఇవేమి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వీటి పేరేంటి? మీ జిమ్మ పేరేంటన్నా? ఓకే, ఇది జెల్ల. ఓకే, ఎండలో డైలీ వెళ్ళి మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళి ఇంతసేపట్లో ఇన్నే సంపాదించినట్టు. వాళ్ళకి పడితే కానీ వాళ్ళ అదృష్టం, లేకపోతే మార్నింగ్ వెళ్ళి ఈ టైంలో వరకల్లా ఇన్నే పడ్డాయంట. సో వాళ్ళు డైలీ ఇలాగే కష్టపడుతుంటారు మత్స్యకారులు. సో ఇవి ఎక్కడికి తీసుకెళ్తారంటే ఇందులో అమ్మడానికి నందిపేట తీసుకెళ్తారా డైలీ? ఇంకా కలకత్తా చూడండి, కలకత్తా కూడా తీసుకెళ్తారండి. ఓహో, ఇక్కడ జోకిచ్చి వాళ్ళ రేటుకు తగ్గట్టు జోకిచ్చుకొని వాళ్ళు అక్కడ ఇంకేమన్నా రేటు అమ్ముకోవచ్చు. సో వీళ్ళ నుంచి వాళ్ళు తక్కువ రేటుకి సేకరిస్తారు, అక్కడ వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. సో వాళ్ళకి లాభం ఉంటుంది. సో పాపం వాళ్ళు కష్టపడి పట్టిన వాళ్ళకి తక్కువ అమౌంట్ వస్తాయి. అంటే మనం ఇక్కడే వచ్చి కొనుక్కుంటే మనకు కూడా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి ఫిష్లు. మీకు ఎవరికన్నా కావాలంటే సో వాళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ డొంకేశ్వర్ గ్రామంలో తను మత్స్యకారుడు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు డైలీ మార్నింగ్ వెళ్ళేసి పట్టుకుంటారంట. ఓకే, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మీరు ఎప్పుడైనా ఫిష్ది మాల చూసిరా? ఇది చూడండి, ఇది ఏంటంటే దీన్ని సట్టకాయలు అంటారు. చూడలేదు కదా ఎప్పుడు? చూడండి, సట్టకాయలను ఎండబెట్టి అరుగు చేస్తారు. ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి, పచ్చిగా చాలా బాగా ఎండబెట్టిరండి. ఎన్ని చేస్తారు చూడండి, చాలా బాగున్నాయిగా. మీరు ఎప్పుడైనా ఈ సట్టకాయలను చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ఈ ఫిష్ని ఇటు నుంచి ఒక రకంగా కనిపిస్తుంది చూస్తే కలరు, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇటు వైట్గా కనిపిస్తున్నాయి చూసారా? అల్లు మళ్ళీ ఒక్కటి కూడా రాంగ్ రాకుండా అన్ని వైట్ సైడ్ అన్ని వైట్స్ వచ్చినాయి, బ్రౌన్ టైప్ అన్ని బ్రౌన్ వచ్చినాయి. చూడండి, గుచ్చే విధానం ఎంత నీట్గా ఉంది చూడండి కదా. నచ్చితే మాత్రం ఒక్క లైక్ మాత్రం కొట్ట మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.